అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఊబర్ ట్యాక్సీలోంచి దిగింది శాలిని. ఇంటి మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి అర్థం కాక మొక్కలకు నీళ్లు పోస్తున్న పనమ్మాయి లక్ష్మిని పిలవబోయింది. అప్పటికే ఉరుకులు పరుగుల మీద వచ్చి గేటు తీస్తూ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకుంటూ, అమ్మాయి గారండి, మీరు వస్తారని డాక్టర్ అమ్మగారు చెప్పారండి, రండి, మెయిన్ డోర్ కీస్ అందిస్తూ చెప్పింది. అమ్మ ఎక్కడా? స్కూల్కి వెళ్ళారండి. స్కూలుకా? అమ్మ స్కూల్కి ఎందుకు వెళ్ళింది? అదండి, మన వంట మనిషి యాదవ 4వ కూతురు సరస్వతికి ఏమైంది? అదేదో పరీక్షలో పాస్ అయిందంట, స్కూలులో సన్మానం చేస్తున్నారంట. ఓ అదే సంగతి. అవునండమ్మా, మిమ్మల్ని స్నానం చేసుకుని స్కూల్కి రమ్మని చెప్పారు. కారు పంపిస్తానన్నారు. ఒకవేళ రాకపోతే టీవీలో చూడమన్నారు. సరే, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు హాల్లో ఉండు. శాలినమ్మా, మీతో నేను చూస్తానమ్మా. తోట పని అయిపోయిందమ్మా, అమ్మగారిని కూడా అడిగానమ్మా. సరే, తయారీగా ఉండు. అమ్మతో ఆనందాన్ని పంచుకునే మధురక్షణాలను ఊహించుకుంటూ స్నానాల గదిలోకి అడుగుపెట్టింది శాలిని. డాక్టర్ కమలాదేవి. శాలిని టీవీ ఆన్ చేసింది. గవర్నమెంట్ హై స్కూల్ చాలా కోలాహలంగా ఉంది. రంగురంగుల పూలదండలతో అందంగా అలంకరించారు. ఆ పూలదండల మధ్య కుమారి సరస్వతికి స్వాగతం, జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం, శ్రీమతి డాక్టర్ కమలాదేవి గారికి స్వాగతం. స్వర్ణకాంతులతో మెరుస్తున్న అక్షరాలను చూస్తూనే సరస్వతి నువ్వా అనుకుంటూ సంతోషానికి లోనయ్యింది. సివిల్స్లో జిల్లా టాప్ ర్యాంకరు సరస్వతికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జరుగుతున్న సన్మాన కార్యక్రమం. స్కూల్ స్టేజ్ మీద ఉన్న బ్యానర్ మీద కెమెరా జూమ్ చేశారు. స్టేజ్ మీద తన తల్లితో పాటు జిల్లా కలెక్టర్, మరో ఇద్దరితో పాటు యాదవ్వ, సరస్వతి. చిన్నప్పుడు తనను ఎత్తుకుని పెంచిన యాదవ్వ, తనతో బాల్యాన్ని పంచుకున్న సరస్వతి. ఒక్కసారిగా చెప్పలేని ఆనందంతో ఎమోషనల్ అయిపోయింది శాలిని. అమ్మా, మన సరస్వతి, ఒక్కసారిగా అరిచేసింది లక్ష్మి పట్టరాని ఆనందంతో. అవును, ఇటు చూడు, డాక్టర్ అమ్మ, యాదవ్వ, పక్కన మన జిల్లా కలెక్టర్ అమ్మ. అబ్బా, ఎంత గొప్ప మన డాక్టర్ అమ్మ అంటే మాటలా? ముందు మాటలాపి టీవీ చూడు. కలెక్టర్ మైక్ ముందుకు వచ్చింది. అందరికీ వందనం. ఒక వాచ్మెన్ కూతురు, ఒక పనిమంతురాలి కుమార్తె మన లక్ష్మి, కాబోయే కలెక్టర్. కానీ లక్ష్మి కన్నా గొప్ప వ్యక్తి యాదవ్వ. ఆమెను సన్మానించాలంటే మాటలు కానీ ఈ పూలదండలు కానీ సరిపోవు. పురిటిలోనే కాదు, ప్రాణం పేసుకున్నది ఆడప్రాణి అని తెలుసుకున్న వెంటనే చంపేస్తున్న ఈ రాక్షస ప్రపంచంలో 4 ఆడపిల్లలకు జన్మనిచ్చిన యాదవ ఒక దేవత. చదువు రాదు, సంపాదన అంతంత మాత్రమే. అటువంటి యాదవ నేటి సోకాల్డ్ ఎడ్యుకేషనల్ బేబీ కిల్లర్స్కి ఓ చెప్పుదెబ్బ. అమ్మల మించిన అమ్మ యాదవ. ఆమె పాదాలకు నా శతకోటి వందనాలు. మైకు ముందు నుండి కదిలి స్టేజి మీద ఉన్న యాదవ పాదాలకు నమస్కరించింది. అందరి ముఖాలలో అనిర్వచనీయమైన అనుభూతి. తత్తరపడిపోయింది యాదవ. లేచి కలెక్టరమ్మ పాదాలని చుట్టేసింది. కలెక్టర్ యాదవను లేపి, అమ్మ, మీరు పెద్దవారు, నేను మీ లక్ష్మి లాంటిదాన్ని, మీరు నాకు నమస్కరించకూడదు, అక్కున చేర్చుకుని ఆశీర్వదించాలి. యాదవను కౌగలించుకుని కుర్చీలో కూర్చోబెట్టింది. ఒక్కసారిగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. కలెక్టర్ మైక్ ముందుకొచ్చింది. యాదవను ఎంత పొగిడినా అభినందించినా సరిపోదు. ఆమె జీవితం మనకు ఆదర్శం. అమ్మా, మీరు 4 ఆడపిల్లల్ని ఎలా కన్నారో, ఎలా పెంచారో మీ మాటల్లో చెప్పండి. మా అందరికీను. మీ మాటల్ని టీవీల ముందున్న ఎందరో తల్లులు, ఆడపిల్లల్ని చంపాలనుకుంటున్న మరెందరో కసాయి తల్లులు, తండ్రులు చూస్తారు, వింటారు. కొంతమంది తల్లులు ఆనందంతో పులకించిపోతుంటే కసాయిలు తమ పాపానికి పరితపించిపోతారు. మీ జీవితం కొందరికైనా కనువిప్పు కలిగించాలి. యాదవకు మైక్ అందించారు ఆవిడ. భయపడుతూ లేచి అందరికీ నమస్కారాలు చెప్పింది యాదవ్వ. మన కలెక్టరమ్మ ఏమి చెప్పిండ్రో సమజ్ కాల. నా కూతురు లచ్చి ఏమి చదివిందో, దానికి ఏమి ఉద్యోగం వచ్చిందో నాకు ఎరికలే. నేను డాక్టరమ్మ ఇంట్లో పనిచేస్తాను. లచ్చి తండ్రి డాక్టరమ్మ దవాఖానలో వాచ్మెను. నాకు 4 ఆడపిల్లలు. 3 కాన్పులైనాక 4వ బిడ్డను సాకలేమని డాక్టరమ్మను కడుపు తీసేయమని కాళ్ళా వెళ్ళా పడినాను. ఆ అమ్మ నా పాలిట దేవతమ్మ. ఆ అమ్మ దయ్యే ఈ లచ్చి. నన్ను ఒకే మాట అడిగిండ్రు, ఆడపిల్ల పుడుతుందని వద్దనుకుంటున్నావా అని. కాదమ్మా, ఏ బిడ్డ పుట్టినా సాకలేమని చెప్పినా. అయితే నేను పెంచుకుంటానని చెప్పిండ్రు, భరోసా ఇచ్చిండ్రు. ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల అంటే లచ్చీదేవి. మాత తప్పిన అమ్మ నా బిడ్డను ఇవ్వజాల, తల తాకట్టు పెట్టి అయినా మేమే సాక్కుంటామని చెప్పిన. డాక్టర్ అమ్మ ఏమన్నారో ఎరికేనా? నా మాట మన్నించినావు. ఆడపిల్లకు జన్మనిచ్చిన లచ్చిందేవని మురిసినావు. నాకు 2 అమ్మాయిలు, వాళ్లతో బాటే పెరుగుతుంది. నేను పెంచుతాను. లక్ష్మి నీ కూతురే, నీతోనే ఉంటుంది. కానీ తనకు అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను, నేనే చదివిస్తాను అన్నారు ఎంతో ప్రేమతో. నాకు నీలా 3 కూతుళ్ళు అవుతారు. ఆ దినం సంధి ఆ అమ్మాయి దీనికి అమ్మయింది. మొన్న పేపర్ల కబరు చూసి నాకు వాళ్ళ నాన్నకు చెప్పి దవాఖానాకెళ్ళి అందరి ముందు డాక్టరమ్మ కాళ్ళ మీద పడిపోయింది. కలకట్టరమ్మ అనుండ్రు అని చెప్పి ఈడకు లాక్కొచ్చి కూర్చోబెట్టిండ్రు.
నాకు సమాజానికి గింతే. అందరికీ దండాలు. కరతాళ ధ్వనుల మధ్య డాక్టరమ్మకు మైకు అందించారు. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు యాదమ్మ చెప్పింది విన్నారు. యాదమ్మ త్యాగం ఎంత గొప్పదో అర్థం చేసుకున్నారా? 3 ఆడపిల్లలతో పొట్టగడవని ఓ తల్లి 4వ ఆడబిడ్డ కోసం ఎంత తప్పించిపోయిందో నాకు తెలుసు. ఆనాడు అమ్మా, నా బిడ్డను ఇవ్వజాల, మగబిడ్డ అయినట్లయినా మీకు ఇచ్చి నా మాట నిలుపుకుందును. ఆడబిడ్డ అంటే లచ్చిందేవి అంది. ఆనాడే యాదవ పాదాలు తాకాలనుకున్నాను. ఆ కోరిక ఇప్పుడు తీర్చుకుంటాను. కమలాదేవి వస్తుంటే లేచి వచ్చిన యాదవ ఎంత మాట ఎన్నిండ్రు, మీరు దేవతమ్మ, పూజలు చేయాలి అంటూ కాళ్ళకు అడ్డం పడిపోయింది. కన్నీళ్లతో లేచి వచ్చిన లక్ష్మి సరస్వతి కాళ్ళ మీద పడబోతూ ఉంటే ఆపి అక్కున తీర్చుకుంది. అందరికీ ఒక మాట చెప్పాలి. డాక్టర్గా చెప్పినా, అమ్మగా చెప్పినా ఈ మాటే చెబుతాను. ఆడపిల్లల మీదే కాదు, అఘాయిత్యాలు, ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డల మీద కూడా జరుగుతున్నాయి. ఆడపిల్లలు తాము అబలమని భావిస్తూ పురుష ప్రపంచానికి భయపడుతున్నంతకాలం ఈ ఘోరాలు సాగుతూనే ఉంటాయి. సృష్టిలో పురుషుడి కన్నా స్త్రీయే శక్తివంతురాలు, ధీరురాలు. నా 30 సంవత్సరాల అనుభవంలో ఎందరో మహిళల గర్భ నివృత్తి కోసం వచ్చేవారు. ఆడదైన అత్తగారే ఆ పాపానికి తోడుగా వచ్చేవారు. ఎక్కడెక్కడో స్కానింగ్ చేయించుకుని ఆడ శిశువని తెలుసుకుని కల్లిబొల్లి కహానీలు అల్లుకుని ధనాన్ని ఎరగా చూపించి నన్ను ఆ పాప పంకిలంలోకి దింపాలని ఎంతగానో ప్రయత్నించేవారు. నయానా భయానా చెప్పి చూసి చివరికి పోలీస్ రిపోర్ట్ ఇస్తానని బెదిరించి ఎంతోమంది ఆడపిల్లలకు ప్రాణం పోశాను. సృష్టికి మూలం స్త్రీ. మనందరి అమ్మ స్త్రీ. చెల్లి, అక్క, వదిన, అత్త అందరూ స్త్రీలే. నాతో పాటు ఈ వేదిక మీద ఉన్న అందరూ అత్యున్నత స్థాయిలో ఉన్న స్త్రీలే. నేటి సమాజంలో స్త్రీలకు రక్షణ కరువైంది. స్త్రీ మాన ప్రాణాలకు విలువ పోయింది. మగవాళ్ళు మృగాలే సమాజ విలువల్ని హీనపరుస్తున్నారు. ఇక్కడ ఆసీనులైన అమ్మాయిలు ఇద్దరు సమాజాన్ని శాసించగల అధికారం ఉన్న వ్యక్తులే. భ్రూణహత్యలను అరికట్టండి. డాక్టర్లనందరినీ కట్టడి చేయండి. స్కానింగ్ సెంటర్లను బ్యాన్ చేయించి క్లోజ్ చేయించండి. అదుపు తప్పిన వారికి జీవిత ఖైదు విధించేలాగా చట్టాలలో మార్పు తీసుకురండి. కడుపులో ఉన్న బిడ్డ జోలికి వెళ్లాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా ఆర్డర్స్ పాస్ చేయించండి. వధువరులతో పెళ్లి మంత్రాల సాక్షిగా మాకు పుట్టబోయే బిడ్డ మగైనా ఆడైనా రక్షించుకుంటామని, చంపబోమని ప్రమాణం చేయించండి. మీరు నన్ను ప్రశ్నించవచ్చు, మీరు మీ 2 కుమార్తెలను ఇటువంటి ఘోరాలకు దూరంగా ఉండేలాగా పెంచారా అని. అవును, పెంచాను అని సగర్వంగా చెప్పగలను. ఒకవేళ జనరేషన్ గ్యాప్ అని పిల్లల్ని కనకపోయినా బాధలేదు, కానీ గర్భంలో పడిన శిశువుని హత్య చేయాలన్న ఆలోచన నా కూతుళ్లకు కలిగిన నాడు నా ఈ గర్భంలో హంతకులను మోసి కన్నానా అన్న ఆలోచన వచ్చిన మరుక్షణం బ్రతుకు చాలిస్తాను. చివరిగా నా తల్లి లక్ష్మీ సరస్వతిని మాట్లాడమని కోరుకుంటున్నాను. కాబోయే కలెక్టర్ లక్ష్మీ సరస్వతి మైకు అందుకుంది. నాకు 2 తల్లులు. జన్మనిచ్చిన తల్లి యాదవ్వ, ప్రాణం పోసిన తల్లి డాక్టరమ్మ. ఈ మధ్య జరిగిన ఘోరాతి ఘోరమైన చైల్డ్ అబ్యూస్, మర్డర్స్ మానవత్వం ఉన్న మనుషుల్ని కదిలించి కన్నీరు పెట్టించాయి. పోయిన సంవత్సరంలో ఒక్క కాశ్మీర్లోనే 211 సంఘటనలు జరిగాయి. మొన్న మధ్య జరిగిన ఆసిఫాబాద్ సంఘటన జాతి మొత్తాన్ని కదిలించి కన్నీరు పెట్టించింది. తాత వయసున్న వయోవృద్ధులు, గురుస్థానంలో ఉన్న కామాంధులు సైతం ఈ ఘోరాలకు పాల్పడుతూ వయసుకు, గురువు స్థానానికి కళంకం తెస్తున్నారు. తాతలు, తండ్రులు ఒక్కరని చెప్పడానికి లేదు. నాకు తెలిసినంతవరకు అమ్మ తర్వాత అమ్మ అని పిలిపించుకోగలిగిన మానవతామూర్తులు 3 ప్రాణం పోసే డాక్టరమ్మ, జ్ఞానం పోసే పంతులమ్మ, న్యాయాన్ని బతికించే లాయరమ్మ. కానీ అమ్మ కోరిక తీర్చి కలెక్టరమ్మ అనిపించుకుంటాను. నాకు సంబంధించే ఏ వ్యక్తిని కానీ భ్రూణహత్యలను పాల్పడనివ్వను. ఒకవేళ డాక్టరమ్మ చెప్పినట్లుగా నేను గనక నా మాటను నిలబెట్టుకోలేకపోతే మరణాన్ని కోరుకుంటానని ఇక్కడున్న అందరూ అమ్మల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లక్ష్మీ సరస్వతి మాటలు పూర్తి అవుతుండగానే జరిగిన అనుకోని సంఘటనలో సభ మొత్తం నిర్ఘాంతపోయింది. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు స్టేజ్ మీదకి దూసుకొచ్చింది శాలిని, డాక్టర్ కమలాదేవి. అందరికీ నమస్కరించి సభానుమతితో మైకు ముందుకొచ్చింది శాలిని. అందరికీ వందనాలు. ముఖ్యంగా యాదవ పాదాలకు. నన్ను డాక్టరమ్మ కంటే ఎక్కువగా ఎత్తుకుని పెంచింది యాదవ. నేను గర్భవతినన్న వార్త చెప్పి అమ్మలతో ఆనందం పంచుకోవాలని వచ్చాను. మీ అందరి మాటలు విన్నాక నాలోని ఆనందం ఆవిరైపోయింది. అందరి ముఖాలలో ఆందోళన. మీరు ఎవరు ఆందోళన చెందకండి. ఇప్పుడు నా గర్భంలో ఉన్నది ఆడో మగో తెలియదు. అదే నా బాధ. అంతేనా? స్కానింగ్ చేయించుకోవచ్చు. సభికుల్లో ఒకరి సలహా. స్కానింగ్ చేయించుకుంటే ఆడో మగో తెలుస్తుంది. అంతేగాని నా సమస్యకు పరిష్కారం దొరకదు. సభతో పాటు స్టేజ్ మీద ఉన్న తల్లి కమలాదేవితో పాటు కలెక్టర్ కూడా నివ్వెరపోయారు. ఏమిటో అని. అక్క, అసలు నీ సమస్య ఏమిటో మాకెవరికి అర్థం కాలేదు. నీతో పాటు కలిసి పెరిగాను. నా ఊహకు కూడా అందడం లేదు. ప్లీజ్ చెప్పక్క.
కాబోయే కలెక్టర్ లక్ష్మీ సరస్వతి ప్రాధేయపడింది. డాక్టర్ కమలాదేవి వచ్చి కూతురు దగ్గరని తీసుకుని, నీ బాధ ఏమిటో చెప్పు, మా పరిధిలో ఉంటే పరిష్కరిస్తాం. అమ్మా, చెబుతాను, తప్పకుండా చెబుతాను. డాక్టర్వు కాబట్టి నా బాధ నువ్వే తీర్చగలవు. అమ్మగా కాదు, ఒక డాక్టర్గా హామీ ఇస్తున్నాను. నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. అమ్మ, తీరా చెప్పాక సారీ అనో సాధ్యం కాదనో తప్పించుకోకూడదు మరి. అమ్మ మీద నమ్మకం లేదా? కొండంత ఉంది. అయితే చెప్పరా? చెబుతాను. సిల్లి అని ఎవరూ నవ్వొద్దు. నవ్వనే నవ్వం, మమ్మల్ని నమ్ము అన్నారు అందరూ కోరస్గా. నాకు అమ్మాయే కావాలి, నాకు అమ్మాయే పుట్టాలి. శాలిని, నేను నీకు హామీ ఇస్తున్నాను. నువ్వు కూతుర్నే కంటావు. నీకు అలాంటి భయాలే వద్దు. మీ అమ్మమ్మకు 2 అమ్మాయిలు, నాకు మీ పెద్దమ్మకు 2 అమ్మాయిలే. నీ అక్కకు అమ్మాయే, నీకు అమ్మాయే పుడుతుంది. ఇది హామీ కాదు, నిజం, నిజం, నిజమయ్యే నిజం. తల్లి మాటలు వింటూనే అమ్మకు ముద్దు పెట్టి ఉత్సాహంతో చెప్పింది. అమ్మను మించిన నిజం జీవితంలో ఉండదు. అమ్మాయిని మించిన భాగ్యం ప్రపంచంలో ఉండదు. అందుకే మనం కంటే కూతుర్నే కందాము. కూతుర్నే కందాము. శాలిని మాటలకు స్పందించారు అందరూ. ఆ 4 మాటల్ని ఒక స్లోగన్ లాగా నినదించారు. సభా ప్రాంగణంలోని సభికులు కోరస్గా పలికిన 4 మాటలు కంటే కూతుర్నే కందాం 4 దిక్కులు పిక్కటిల్లేలాగా ప్రతిధ్వనించిపోయాయి.